హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్. ఈరోజు 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ ఫస్ట్ చాప్టర్ బలం పీడనం ఈ పాఠం నేర్చుకుందాం. బలం అనగా అర్థం నెట్టుట లేదా లాగుట. రెండు వస్తువుల మధ్య పరస్పర చర్య కారణంగా బలం ఉత్పన్నమవుతుంది. బలానికి దిశ పరిమాణం కూడా ఉంటుంది. బలానికి SI ప్రమాణాలు న్యూటన్, CGS ప్రమాణాలు డైన్. బంతి వలె నేలపై దొర్లుతున్న ఏ వస్తువైనా నెమ్మదిస్తుంది. కొన్నిసార్లు అది కదిలే దిశను సైతం ఒక్కొక్కసారి మార్చుకుంటుంది. బంతి నెమ్మదిగా వెళ్ళడంతో పాటు దిశ కూడా మారే అవకాశం ఉంది. ఒక వస్తువును కదిలించాలంటే దానిని నెట్టాలి లేదా లాగాలి. విజ్ఞాన శాస్త్రపరంగా ఒక వస్తువును నెట్టడం లేదా లాగడాన్ని బలం అంటారు. బలం ప్రభావం వల్ల వస్తువులు చలనాన్ని పొందుతాయి. ఒక వ్యక్తి కారును నెట్టడం ప్రారంభించాడని అనుకుందాం. అంటే అతను దానిపై బలాన్ని ప్రయోగించాడు. బలం ప్రయోగింపబడిన దిశలోనే కారు కదులుతుంది. ఆ కారును కదల్చాలి అంటే వ్యక్తి దానిని నెట్టాలి. కనీసం రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష చర్య వల్ల బలం ఆచరణలోకి వస్తుంది. ఒక వస్తువుపై మరొక వస్తువు చర్య వల్ల ఆ రెండు వస్తువుల మధ్య బలం ఉత్పత్తి అవుతుంది. ఒక వస్తువుపై ఒకే దిశలో ప్రయోగింపబడిన బలాలను ఒకదానినొకటి కలపాలి. ఒక వస్తువుపై రెండు బలాలు వ్యతిరేక దిశలలో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలం రెండు బలాల మధ్య భేదం అవుతుంది. తాడులాగుడు పోటీలో రెండు జట్లు సమానంగా లాగినప్పుడు తాడు ఏ దిశలోనూ కదలదు. ఒక వస్తువుపై పనిచేసే బలం రెండవ దానికంటే ఎక్కువగా లేదా తక్కువగా లేదా సమానంగా ఉండవచ్చు. సాధారణంగా బలాన్ని దాని పరిమాణంలో తెలియజేస్తారు. అంతేకాకుండా బలం పనిచేసే దిశను కూడా తెలియజేయాలి. ప్రయోగించబడిన బల దిశ లేదా పరిమాణం మారితే దాని ప్రభావం కూడా మారుతుంది. ఒక వస్తువుపై వ్యతిరేక దిశల్లో పనిచేసే రెండు బలాలు సమానమైతే దానిపై ఫలిత బలం శూన్యం. సాధారణంగా ఒక వస్తువుపై ఒకటి కంటే ఎక్కువ బలాలు పనిచేస్తూ ఉండవచ్చు. అయితే వస్తువుపై ప్రభావం దానిపై పనిచేసే ఫలిత బలం కారణంగా ఉంటుంది. బలం చలన స్థితిని మార్చగలదు. ఎగ్జాంపుల్, ఫుట్బాల్లో పెనాల్టీ కిక్ కొడుతున్నప్పుడు ఆటగాడు బంతిపై బలాన్ని ప్రయోగిస్తాడు. కొట్టడానికి ముందు బంతి నిశ్చలంగా ఉంది కాబట్టి దాని వడి 0. ప్రయోగించబడిన బలం బంతిని గోల్ వైపు కదిలేలా చేస్తుంది. గోల్ కీపర్ బంతిని గోల్ కాకుండా ఆపడానికి పక్కకు కదలడం లేదా పైకి ఎగరడం చేశాడనుకుందాం. ఇలా చేయడం ద్వారా గోల్ కీపర్ కదిలే బంతిపై బలాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు. అతను ప్రయోగించిన బలం బంతిని గోల్ కాకుండా ఆపివేసి లేదా మళ్లించి గోల్ కాకుండా చేయగలదు. గోల్ కీపర్ బంతిని విజయవంతంగా ఆపగలిగితే దాని వడి 0కి తగ్గుతుంది. ఈ పరిశీలనలు ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలం దాని వేగాన్ని మారుస్తుందని తెలియజేస్తాయి. వస్తువుపై ప్రయోగింపబడిన బల దిశ కదిలే దిశలోనే ఉంటే వస్తువు వడి పెరుగుతుంది. కదిలే దిశకు వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగిస్తే అది వస్తువు వడి తగ్గడానికి కారణమవుతుంది. ఒక వస్తువు వడి లేదా చలన దిశలో లేదా రెండిట్లో మార్పును దాని చలన స్థితిలో మార్పుగా చెప్పవచ్చు. అనగా బలం ద్వారా వస్తువు చలన స్థితిలో మార్పు తీసుకురావచ్చు. ఒక వస్తువు చలన స్థితిని దాని వడి చలన దిశ ద్వారా వివరించవచ్చు. నిశ్చల స్థితిని వడి శూన్యమయ్యే స్థితిగా పరిగణించవచ్చు. ఒక వస్తువు నిశ్చలంగా ఉండవచ్చు లేదా చలనంలో ఉండవచ్చు. ఈ రెండూ కూడా వస్తువు చలన స్థితులే. వస్తువుపై ప్రయోగింపబడుతున్న బలం ప్రతిసారి చలన దిశలో మార్పు తీసుకురాదు. ఉదాహరణకి, మీరు ప్రయోగించగలిగే గరిష్ట బలాన్ని వినియోగించి ఒక బరువైన పెట్టెను మీరు కదల్చలేకపోవచ్చు. అదేవిధంగా ఒక గోడను నెట్టడానికి ఎంత ప్రయత్నించినా దానిపై బలం ప్రభావం ఏమీ ఉండదు. వస్తువు ఆకారాన్ని బలం మార్చగలదు. గాలితో నిండిన బెలూన్ను మీ అరచేతుల మధ్య పెట్టి నొక్కడం ద్వారా పిండి ముద్దను చపాతీగా ఒత్తినప్పుడు, బల్ల మీద ఉంచిన రబ్బర్ బంతిని నొక్కినప్పుడు వాటి ఆకారాలలో మార్పు వచ్చింది.
బలం ప్రయోగించడం వల్ల వస్తువు తన ఆకృతిని మార్చుకుంటుంది. బలాన్ని ఉపయోగించి నిశ్చలంగా ఉన్న వస్తువు కదిలేలా చేయవచ్చు. చలనంలో ఉన్న వస్తువు వాడిని మార్చవచ్చు. వస్తువు చలన దిశను మార్చవచ్చు. వస్తువు ఆకృతిలో మార్పు తీసుకురావచ్చు. బలం వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రభావాలకు కారణం కావచ్చు. ఈ చర్యలలో ఏది కూడా బలం ప్రయోగించకుండా జరగవని గుర్తుంచుకోవాలి. అందువలన ఒక వస్తువు తనంతట తానుగా కదలలేదు, తనంతట తానుగా వడిని మార్చుకోలేదు, తనంతట తానుగా దిశను మార్చుకోలేదు, ఆకారాన్ని మార్చుకోలేదు. స్పర్శ బలాలు. 1. కండర బలం. ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించాలంటే మీరు వస్తువుతో ప్రత్యక్ష స్పర్శను కలిగి ఉండాలి. ఈ స్పర్శ కూడా కర్ర లేదా తాడు ముక్క సహాయంతో ఉండవచ్చు. మనం స్కూల్ బ్యాగ్ లాంటి వస్తువులను నెట్టడానికి లేదా నీటితో ఉన్న బకెట్ నెత్తడానికి కావలసిన బలం ఎక్కడి నుండి వస్తుంది? ఈ బలం మన శరీరంలోని కండరాల కదలిక వల్ల కలుగుతుంది. కండరాల కదలిక వల్ల ఏర్పడే బలాన్ని కండర బలం అంటారు. జంతువులు కండరాలను ఉపయోగించి తమ శారీరక కార్యకలాపాలు, ఇతర పనులు నిర్వహిస్తాయి. వస్తువుతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండర బలం ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిని స్పర్శ బలం అని కూడా అంటారు. 2. ఘర్షణ బలం. నేలపై దొర్లుతున్న బంతి వడి క్రమంగా తగ్గుతూ చివరకు నిశ్చల స్థితికి వస్తుంది. మనం సైకిల్ తొక్కడం మానేసినప్పుడు అది క్రమంగా ఆగిపోతుంది. ఈ ఉదాహరణలన్నిటిలోనూ వస్తువు చలన స్థితి మారడానికి కారణమైన బలమే ఘర్షణ బలం. బంతి ఉపరితలానికి నేలకు మధ్య ఉండే ఘర్షణ బలం కదులుతున్న బంతిని నిశ్చల స్థితిలోకి తెస్తుంది. ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా చలించే వస్తువులపై పనిచేస్తుంది. దాని దిశ ఎల్లప్పుడూ చలించే దిశకు వ్యతిరేకంగా ఉంటుంది. ఉపరితలాల మధ్య స్పర్శ కారణంగా ఘర్షణ బలం పుడుతుంది. స్పర్శించని బలాలు. 1. అయస్కాంత బలం. వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణను లాగుట లేదా నెట్టుటకు మరొక రూపంగా చెప్పవచ్చు. ఒక దండాయస్కాంతం మరొక దండాయస్కాంతంపై ఎటువంటి స్పర్శ లేకుండా బలాన్ని ప్రయోగించగలదు. ఒక దండాయస్కాంతం ప్రయోగించే బలం స్పర్శించని బలానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇనుప మొక్కపై అయస్కాంతం ప్రయోగించే బలం కూడా స్పర్శించని బలం అవుతుంది. స్థావర విద్యుత్ బలం. స్ట్రాని కాగితంతో రుద్దినట్లయితే అది స్థావర విద్యుదావేశంను పొందుతుందని చెప్పవచ్చు. ఇలాంటి స్ట్రా ఆవేశపూరితమైన ఒక వస్తువుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు. ఇక్కడ వస్తువులు ఒకదానికొకటి స్పర్శలో లేనప్పటికీ ఈ బలం పనిచేస్తుంది. కాబట్టి స్థావర విద్యుత్ బలాన్ని స్పర్శించని బలం అంటారు. గురుత్వాకర్షణ బలం. ఒక నాణ్యం లేదా పెన్ను మీ చేతి నుండి జారిపోతే నేలపై పడుతుంది. భూమి వస్తువులను లాగడం వల్ల అవి దాని వైపుకు పడతాయి. ఈ బలాన్ని గురుత్వాకర్షణ బలం లేదా గురుత్వాకర్షణ అంటారు. ఇది ఒక ఆకర్షణ బలం. గురుత్వాకర్షణ బలం అన్ని వస్తువులపైన పనిచేస్తుంది. మనకు తెలియకుండానే మనందరిపై గురుత్వ బలం ఎల్లవేళలా ప్రయోగింపబడుతూ ఉంటుంది. కుళాయి తెరిచిన వెంటనే నీరు భూమి వైపు ప్రవహించడం ప్రారంభమవుతుంది. గురుత్వాకర్షణ బలం కారణంగానే నదులలో నీరు కిందికి ప్రవహిస్తుంది. గురుత్వాకర్షణ అనేది కేవలం భూమికి మాత్రమే పరిమితమైంది కాదు. నిజానికి విశ్వంలోని ప్రతి వస్తువు, అది చిన్నదైనా పెద్దదైనా, ఇతర వస్తువులన్నిటిపైన బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. పీడనం. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని పీడనం అంటారు. పీడనం బలం బై అది ప్రయోగించబడే వైశాల్యం. పీడనాన్ని పాస్కల్లో కొలుస్తారు. న్యూటన్ బై మీటర్ స్క్వేర్నే పాస్కల్ అంటారు. ఈ దశలో మనం పీడనాన్ని లెక్కించాల్సిన ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. మొండి కత్తితో తర్వాత పదునైన కత్తితో కూరగాయలు తరగండి. వీటిలో పదునైన కత్తితో కూరగాయలు తరగడం సులభం. బరువులు మోసే కూలీ తలపై గుండ్రంగా చుట్టిన గుడ్డ వారి తలతో బరువుకు ఉన్న స్పర్శ వైశాల్యాన్ని పెంచుతుంది. అందువల్ల వారి తలపై పీడనం తగ్గుతుంది. తలంపై ప్రయోగింపబడిన సమాన బలానికి వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది.
ద్రవాలు పాత్ర గోడలపై పీడనాన్ని కలిగిస్తాయి. వాయువులు కూడా వాటి పాత్ర గోడలపై పీడనాన్ని కలగజేస్తాయి. వాతావరణ పీడనం మన చుట్టూ ఉండే గాలి వల్ల కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. మీరు రబ్బర్ సక్కును నొక్కినప్పుడు దాని కప్పు ఉపరితలం మధ్య ఉన్న చాలా గాలి బయటికి పోతుంది. వాతావరణ పీడనం దానిపై పనిచేయడం వల్ల సక్కర్ ఉపరితలంపై అంటుకుంటుంది. సక్కర్ను ఉపరితలం నుండి లాగాలంటే ప్రయోగింపబడిన బలం వాతావరణ పీడనం కంటే ఎక్కువ ఉండాలి. నిజానికి సక్కర్ ఉపరితలానికి మధ్య గాలి లేనట్లయితే సక్కర్ని దాని ఉపరితలం నుండి బయటికి లాగడం ఏ మనిషికి సాధ్యం కాదు. మీకు తెలుసా, 17వ శతాబ్దానికి చెందిన ఒట్టోవన్ గేరిక్ అనే జర్మన్ శాస్త్రవేత్త పాత్ర నుండి గాలిని బయటకు తీసే పంపును కనిపెట్టాడు. ఈ పంపు సహాయంతో అతను గాలి పీడనం బలాన్ని నాటకీయంగా ప్రదర్శించాడు. అతను ఒక్కొక్కటి 51 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 2 బోలు లోహ అర్ధగోళాలను జతచేసి వాటి నుండి గాలిని పంపుతో తీసేశాడు. అప్పుడు అతను వాటిని వేరు చేయడానికి ప్రతి అర్ధగోళానికి 8 గుర్రాలను విడివిడిగా కట్టాడు. వాయుపీడన అధిక బలం వలన అర్ధగోళాలు వేరు కాలేదు. క్రింది ఖాళీలను పూరించండి. ఏ. బావి నుండి నీరు తోడుతున్నప్పుడు మనం తాడును లాగుతాం, ఇది కండర బలం. బి. ఆవేశపూరిత వస్తువులు ఆవేశరహిత వస్తువులను తన వైపు లాగుతాయి, ఇది స్థావర విద్యుత్ బలం. సి. బరువుతో ఉన్న ట్రాలీని కదల్చడానికి మనం దానిని నెడతాం. డి. దండాయస్కాంతర ఉత్తర ధ్రువం వేరొక దండాయస్కాంతర ఉత్తర ధ్రువాన్ని వికర్షిస్తుంది, ఇది అయస్కాంత బలం. ఒక విలుకారిణి తన లక్ష్యం గురిచూస్తూ విల్లును ఎక్కుపెట్టింది. అప్పుడు ఆమె బాణాన్ని విడిచిపెట్టింది. అది లక్ష్యం వైపు కదలడం ప్రారంభిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా కింది పదాలను ఉపయోగించి దిగువ ఇచ్చిన ఖాళీలను పూరించండి. ఏ. విలుకారిణి బలాన్ని ఉపయోగించి విల్లును సాగదీసినప్పుడు దాని ఆకారం మార్పు వస్తుంది. బి. విలుకారిణి విల్లును సాగదీయడానికి ఉపయోగించే బలం కండరాలు రకానికి చెందిన ఒక ఉదాహరణ. సి. బాణం చలనస్థితి కారణమయ్యే బలం స్పర్శా బలానికి ఉదాహరణ. డి. సంధించిన బాణం దాని లక్ష్యం వైపు కదులుతున్నప్పుడు దాని మీద పనిచేసే బలాలు గురుత్వాకర్షణ బలం, గాలి వలన ఘర్షణ బలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్.